మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చూసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల దేవ, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు స్తోత్రాలు. కృపగల దేవ మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించి ఆశించి నాన్న మీ కార్యములు జరిగించి కృపతో ఉద్ధరి చేసి మీరు మహిమ పొందమని వాక్యమైన దేవుడి నాయన వాక్యం జరిగిన మాకు మాట్లాడి బలపరుస్తున్నాయి. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో ఇచ్చినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన సమూయేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు హోప్ని ఫీనెహాసులు మందసం దగ్గర యాజక సేవ చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ ఓడిపోయినప్పుడు ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి మందసం కనుక మన మధ్యలో ఉంటే మనం విజయం సాధిస్తాము అని చెప్పి మందసాన్ని, దేవుని గుడిలో ఉండవలసిన ఆ మందసాన్ని తీసుకొని వారి మధ్యలోకి తీసుకొని వచ్చారు. మధ్యలో తీసుకొచ్చి వీరు కేకలు వేస్తూ ఉండగా మహాసంభ్రమంతో కేకలేస్తుంది. ఫిలిస్తీయులు ఆ అరుపులు విని ఏం జరిగింది అక్కడ, ఎందుకు అలా కేకలేస్తున్నారు, ఏమైంది అని చెప్పి అనుకుంటే అందులో చెప్పారన్నమాట, వారి మధ్యలోకి వారి దేవుడు వచ్చాడు, అందుకని వారు కేకలేస్తున్నారు. అమ్మో, వాళ్ళ దేవుడు వారి మధ్యలోకి వచ్చాడా, వాళ్ళ దేవుడు ఐగుప్తులో ఎన్ని ఇబ్బందులు పెట్టి ఐగుప్తులో ఎన్ని రకాల తెగుళ్ళ చేత వారిని తీసుకొని వచ్చాడో అని చెప్పి దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వారి గుండెలు అదిరిపోయినాయి. వాళ్ళ గుండెలు దిగులు పడిపోయినాయి. దిగులు పడి భయపడి వాళ్ళు అంటున్నారు కదా, అమ్మో వారి దేవుడు మధ్యలోకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అయితే మనం ధైర్యం చెడిపోకుండా ధైర్యం తెచ్చుకొని వారికి దాసులు అవ్వకుండా మనం యుద్ధం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ అనుకొని యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు నిజానికి దేవునికి భయపడి వారు పారిపోవాలి, కానీ దేవునికి భయపడి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి భయపడ్డారు కానీ ధైర్యం తెచ్చుకున్నారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి భయపడలేదు, ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి భయపడలేదు, దేవుడు వారితో ఉంటే విజయం వస్తలే అని చెప్పి అనుకుని వెళ్ళాడు. కానీ దేవుడు వారి మధ్యలో ఉండాలన్నా దేవుని చిత్తం జరగాలి కదా, దేవుని ఇష్ట ప్రకారం ఉండాలి కదా, దేవుడు కోరుకుని ఉండాలి కదా. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరునో పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధంగా ఉంటే మీరు నేను కలిసి ఉంటాం, మీరు పరిశుద్ధంగా లేకపోతే మీరు నేను కలిసి ఉంటాం. చూడు, హోప్ని ఫీనెహాసులు చేసిన పని, అసలు దేవుని మందిరానికి వారు రావడానికి భయపడేవాళ్ళంట. దేవుని మందిరం అంటేనే వాళ్ళు వణుకొచ్చేదంట. అంతా చూసినప్పుడు దేవుడికి ఎంత నొచ్చుకొని ఉంటాడు. ఒక గృహ నిర్వాహకారిగా, గృహ అధికారిగా ఉంచినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని నడిపించేలాగా ఉండాలి తప్ప వారు చూస్తేనే భయం పుట్టేలాగా అటువంటి పరిస్థితి చాలా దుఃఖకరమైందనమాట. అలాంటి పరిస్థితిలో ఆ మధ్యలో యుద్ధం జరిగినప్పుడు వీరు ఓడిపోయారు. అలాగే ఏలి యొక్క 2 కుమారులు హోప్ని ఫీనెహాసులు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత మందసం వారు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఫిలిస్తీన్లే తీసుకెళ్ళిపోతున్నారు. ఈ దేవుడు మాకు కావాలని చెప్పి ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్తున్నారు. ఈ దేవుడు మా మధ్యలో ఉండాలని ఆశతో వారి మధ్యకి తీసుకుని వెళ్తున్నాడు. బాగానే ఉంది. అయితే ఐదో అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం చూస్తే మొదటి వచనం నుండి, ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలము లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయం లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మొత్తము వానికి మిగిలి ఉండెను. వారికి మొత్తం మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి